ఇన్వాల్వ్ అవుతున్నారు. సో దయచేసి దీని మీద కూడా కొంచెం అలర్ట్ ఉండాలి. బెట్టింగ్లో ఎవరు బెట్టింగ్ से कोई अमीर नहीं बनता, ठीक है. బెట్టింగ్ నుండి జస్ట్ మీ డబ్బులు పోయి ఒక బెట్టింగ్ ఆర్గనైజర్ దగ్గర పోతుంది. బెట్టింగ్లో కూడా మేము యాక్షన్ తీసుకుంటున్నాము, కానీ మీకు కూడా కొంచెం అలర్ట్ ఉండాలి. ప్రతిరోజు ఒక కొత్త వెబ్సైట్ వస్తుంది. మీకు కూడా అంటే ఒక రెస్పాన్సిబిలిటీ ఉంది, బాధ్యత ఉంది మనకు ఏదైనా ఇన్ఫర్మేషన్ అయితే చెప్పడానికి. సో ఇది మీ ఏరియాలో ఏదైనా ఇష్యూ జరిగితే ఫస్ట్ రెస్పాన్స్ అంబాజీ నగర్లో కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేయడం జరిగింది. దీంట్లో మేము 66 బైక్స్, 2 ఆటోస్ సీజర్ చేసాము. దీంతో పాటు కమ్యూనిటీ అవేర్నెస్ కూడా ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా బెట్టింగ్, మట్కా, గాంజా గురించి అవేర్నెస్ ఇవ్వడం జరిగింది. ఎస్పెషల్గా ఇది మట్కా అండ్ బెట్టింగ్, దీంట్లో ఆర్గనైజర్స్కి మొత్తం బెనిఫిట్ వస్తుంది. మన ప్లే ఆడుతున్న వాళ్ళకి ఏం బెనిఫిట్ రాదు. సో జస్ట్ కొన్ని అవేర్నెస్ పెట్టి మీకు రిజల్ట్ రావచ్చు. ఆల్రెడీ మేము బెట్టింగ్ మీద యాక్షన్ తీసుకుంటున్నాము. మట్కా మీద కూడా నిన్న ఒక సీజర్ జరిగింది. ఈరోజు దాని మీద కూడా ఎఫ్ఐఆర్ చేస్తున్నాము. దీంతోపాటు ఇప్పుడు వేడి ఎక్కువ ఉంది. సో కొంచెం ప్రికాషన్ పెడితే మాకు రిజల్ట్ అంటే మన వాళ్ళు సేవ్ జరగవచ్చు. ప్లస్ ఇప్పుడు ఆఫ్టర్నూన్ సమయంలో చాలా దొంగవాడు అంటే అటాక్ చేస్తున్నారు. సో కొన్ని బయట వెళ్ళినప్పుడు ఇంటికి గోల్డ్, క్యాష్ పెట్టకండి. లాకర్లో క్యాష్ పెట్టాలి, బ్యాంక్ అకౌంట్లో క్యాష్ పెట్టాలి, లాకర్లో జ్యువెలరీ పెట్టాలి. కొంచెం అవేర్నెస్, కొంచెం సేఫ్టీ ప్రికాషన్ తీసుకునేప్పుడు మాకు ఏం థ్రెట్ రాదు. దట్ చిన్న ప్రికాషన్ తీసుకోవాలి.